అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లాలో ఉన్న ఏకైక తీర ప్రాంతం ఉన్న నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం. ఆ నెల్లిమర్ల నియోజకవర్గంలో భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో ఈరోజు మత్స్యకార సేవలో 2వ విడత కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో చాలా అద్భుతంగా కూటమి నాయకుల మధ్య అలాగే మత్స్యకారులతో కలిసి ఈ కార్యక్రమం ఈరోజు జరగడం మనందరం చూసాం. వాళ్ళందరికీ కూడా ఈరోజు లబ్ధిదారులందరికీ కలిపి 8.248 కోట్ల రూపాయలని మనం ఈరోజు లబ్ధిదారులందరికీ కూడా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్న మత్స్యకారులకు మనం ముఖ్యంగా పిలుపునిచ్చింది ఏంటంటే, తీర ప్రాంతం ఈరోజు నీటి ఎద్దడితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇక్కడ మత్స్యకారులకి సరియైన వసతులు లేవు, కాలువలు లేవు, రోడ్లు లేవు, మరి ఇళ్ళు కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నిటికీ కూడా ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే, మత్స్యకారుల జీవన విధానం మారాలి. ఆ మత్స్యకారులకి ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే మనం ఖచ్చితంగా వీటన్నిటి మీద మనం దృష్టి పెట్టగలం. ఎందుకంటే తీర ప్రాంతంలో ఇల్లు కాలిపోయింది అంటే మాకు ఈ రోజు దాకా అగ్నిమాపక దళం వచ్చే పరిస్థితులు లేదు. ఎన్నో ఇళ్ళు కాలిపోయాయి, అవి మేము ప్రత్యక్షంగా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కూటమి నాయకులు అందరం కష్టపడి మన నియోజకవర్గానికి ఈరోజు ఒక ఫైర్ స్టేషన్ అగ్నిమాపక కేంద్రాన్ని తెచ్చుకోవడం కూడా జరిగింది. దాని ఓపెనింగ్ కూడా ఇంకొక 4 రోజుల్లో మనం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడున్న మత్స్యకారులందరికీ ఈరోజు వాళ్ళ అవసరాలని తీర్చడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. తీర ప్రాంతం కోత అయితేనేమి, బహుళ ప్రయోజనాల బిల్డింగులు అయితేనేమి, తెప్పలు అయితేనేమి, వలలు అయితేనేమి, ఇంజన్లు అయితేనేమి, వలలు పెట్టుకోవడానికి కావాల్సిన బిల్డింగులు అయితేనేమి, అలాగే స్ట్రీట్ లైట్స్ అయితేనేమి, బీచ్లో సోలార్ లైట్స్ అయితేనేమి, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి అడుగు ఈరోజు ముందుకేస్తూ దానికి నిధులు కేటాయించుకుంటూ, అలాగే ఆర్టిఫిషియల్ రీఫ్స్ కూడా మన ఏరియాలో ఆల్రెడీ పుష్పాడరేగ మండలంలో చేయడం జరిగింది. భోగాపురం మండలంలో తొందరలోనే చేస్తాం. ఇవన్నీ ఎందుకు? మత్స్య సంపద పెరగాలి, మత్స్యకారుల జీవన విధానం మారాలి. వాళ్ళకి ఇంకొక మనం పిలిపిస్తున్నది ఏంటంటే, సీవీడ్ కల్టివేషన్ కానీ, అలాగే బయోఫ్లాక్ అంటే తీరంలోనే చేపల పెంపకం కానీ, అలాగే సోలార్ డ్రైయింగ్ యూనిట్స్ పెట్టుకొని డ్రై ఫిష్ అండ్ డ్రై ఫిష్ పౌడర్ ప్రొడక్షన్ కానీ, వీటి దిశగా కూడా మీరు అడుగులు వేయాలి. అలాగే వాళ్ళు ముఖ్యంగా అడుగుతున్నది, ప్రభుత్వం తాలూకు సహాయం కోరుకుంటున్నది ఏంటంటే, ఈరోజు వాళ్ళు కోల్డ్ స్టోరేజెస్ను ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు పట్టుకున్న సంపదని ఫ్రీజ్ డ్రై చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు అధిక లాభాలు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని ఈరోజు చర్చించడం జరిగింది. వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది ఈ వేదిక మీద నుంచి. మత్స్యకారులు అయితే ఈరోజు ఖచ్చితంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇంకా. కాబట్టి వాళ్ళకి ఆసరాగా నిలబడడానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని, దానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాకుండా మన భారత ప్రధాని వన్ అండ్ ఓన్లీ వన్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారని చెప్పి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. జై ఎన్డీఏ.